అలివేని చెట్టు సాటునే దాక్కొని వీళ్ళ విషయం మొత్తం వింటుంది. ఇక వినగానే పరుగున ఇంటికైతే వెళ్తూ ఉంటుంది. ఇక విజయమ్మ గురించి ఆలోచిస్తూ ఉంటాడు. ఆ కళింగం దాచిపెట్టిన విషయం గురించి. నాన్న నాన్న అని కంగారు పడుతూ ఉండగానే ఏమైందమ్మా ఏమైంది అని చెప్పగానే ఆ తాగుబోతు రాజుగాడు నన్ను ఇలా చేశాడు అని చెప్పేసి అక్కడ జరిగిన విషయం మొత్తం చేసింది. వాడు తాగొచ్చి నాతో అసభ్యంగా ప్రవర్తించాడు. నా జీవితం పాడు చేయాలని చూశాడు. అప్పుడు చంటి అక్కడికి వచ్చాడు. నన్ను కాపాడు. ఈలోపే వాడిని చితకబాదుతూ ఉండగానే అమ్మ అక్కడికి వచ్చింది. ఇక చంటిని అపార్థం చేసుకొని అమ్మ చెంచలమ్మని కలవడానికి వెళ్ళింది. ఆ చంటిని లాక్కొని వెళ్ళింది నాన్న. నాకు చాలా కంగారుగా ఉంది. మనం వెళ్దాం పద నాన్న అని చెప్పేసి ఇక అలివేనైతే వాళ్ళ నాన్నని తీసుకొని చెంచలమ్మ ఇంటికైతే పరుగున పరిగెడుతూ ఉంటుంది. ఈలోపే విజయమ్మ అక్కడ దిగుతుంది. ఇక చంటి అమ్మగారు ఈ విషయం మా అమ్మగారికి చెప్పొద్దండి. అమ్మగారు బాధపడతారండి. దయచేసి ఈ విషయాన్ని ఇక్కడితో మర్చిపోండి, వదిలేయండి, వెళ్ళిపోండి అని చెప్పేసి చంటి విజయమ్మని బ్రతిమలాడుతూ ఉంటాడు. ఇక విజయమ్మ ఒక్కసారిగా చంటి వైపు చూసి పొగరుగా చంటి గల్లా పట్టుకొని అయితే లాక్కెళ్తూ ఉంటుంది. ఇంటి ముందుకు వెళ్ళి చెంచలమ్మ ఒక్కసారి బయటికి రా అని చెప్పేసి గట్టిగా అరుస్తూ ఉంటుంది. ఈలోపు ఇంట్లో వాళ్ళు చెంచలమ్మ, విజయమ్మ, సింధూర అందరూ ఇంట్లో వాళ్ళంతా కలిసి బయటికైతే వస్తారు. ఏంటి చెంచలమ్మ ఎంత ధైర్యం, విజయమ్మ ఎంత ధైర్యం, నా మనిషిని గల్లా పట్టుకుంటావా అని చెప్పేసి వదులు ముందు అని చెప్పగానే నీ మనిషి ఏం చేశాడో అదే అడుగు. ఫస్ట్ నీ మనిషి నా ఊరికి వచ్చి కొట్టాడు. తీర్పు చెప్పమని వచ్చినప్పుడు మనిషి ఫస్ట్ గల్లా వదులు మాట్లాడు అని అనగానే ఏంటి చంటి తప్పు చేశాడా, ఏం చేశాడు మా చంటి, ఏం చేశాడో వాన్నే అడుగు అని చెప్పేసి అనగానే చూడండి నువ్వు ఎలా అపార్థం చేసుకున్నావు. చంటి అలాంటి వాడు కాదు. చంటి ఎలాంటి వాడు మా అందరికీ తెలుసు. చంటి వాడు అలా తప్పు చేయడు. ఫస్ట్ వదలండి, చంటి గల్లా వదిలి మాట్లాడండి అని చెప్పగానే ఆపవమ్మ అనగానే విజయమ్మ మాట అదుపు, నోరు పొదుపు అని చెంచలమ్మ అంటూ ఉంటుంది. ముందు నా తీర్పుకు వచ్చావు, అదేంటో చెప్పు. తీర్పు చెప్పవలసింది నేను, వినవలసింది నువ్వు. ముందు చంటి గల్లా వదిలి మాట్లాడు అని చెప్పేసి అనగానే విజయమ్మ గల్లా మీద చేయి తీస్తుంది. చంటి ఏం జరిగిందో చెప్పు అనగానే మౌనంగా ఉంటాడు. నువ్వు ఆ ఊరికి వెళ్ళానమ్మా. కొట్టావా మనిషిని? కొట్టాను. ఎందుకు కొట్టావు? నేనేం చెప్పలేనమ్మా. నన్ను శిక్షించండి. ఈ తప్పుకు ఏ శిక్ష వేస్తారో ఆ శిక్ష వేయండి అని చంటి అనగానే చంటి ఏమంటే ఏంటి ఏం జరిగింది నువ్వైనా చెప్పు అని చెప్పగానే చెప్పరా అని చెప్పేసి విజయమ్మ అంటూ ఉంటుంది. ఇక రాజు ఈ అబ్బాయి మా ఊరికి వచ్చి ఓ అమ్మాయితో అసభ్యంగా మాట్లాడారు. అది చూసిన నేను కొట్టాను. అదే అంతే. అది నేను అన్నందుకు అతను నన్ను చితకబాదాడు అని చెప్పేసి అనగానే విన్నావు కదా ఏం చేశాడో నీ ఇంటివాడు అని చెప్పగానే ఇక చంటి నోరు మెదపకుండా అలాగే చూస్తూ ఉంటాడు. లేదు చంటి అలాంటి వాడంటే నేను అస్సలు ఒప్పుకోను అని సింధూర్ అంటూ ఉంటుంది. ఇక చంటి జరిగిన విషయం చెప్తే ఇప్పుడు అల్లరి పాలవుతుంది విజయమ్మ కూతురే అని చెప్పేసి మౌనంగా ఉంటాడు. చంటి చెప్పవా నిజమేంటో, ఏం జరిగిందో చెప్పురా అనగానే లేదమ్మా నేను ఇంతకు మించి ఏం చెప్పలేను, మీరు ఏ శిక్ష అయినా వేయండి అని చెప్పేసి అయితే ఇక అంటూ ఉంటుంది. ఇదేనమ్మా నేను చెప్పిందే నిజం, అతను మా ఊరికి వచ్చాడు, మా ఊరు అమ్మాయితో అసభ్యంగా మాట్లాడాడు అని చెప్పేసి ఇక అంటూ ఉంటే సింధూర మాత్రం నమ్మకుంటా లేదు చంటి ఎలాంటి వాడో మాకు తెలుసు, నువ్వు సర్టిఫికెట్ ఇవ్వాల్సిన అవసరం లేదు అని విజయం అంటూ ఉంటుంది. మగవాళ్ళు బయటికి వెళ్తే ఎలాంటి వాళ్ళు ఎలా మోసం చేస్తారో నాకు తెలుసు అని కేశవాన్ని ఉద్దేశించి విజయమ్మ మాట్లాడుతూ ఉంటుంది. కేశవ్ తలదించుకొని అయితే నిలబడతాడు. ఇక చంటి ఏం జరిగినా పర్వాలేదు నేనైతే నోరిప్పకూడదు అని చెప్పేసి చంటి అలాగే మౌనంగా ఉంటాడు. మీరు ఎలా మాట్లాడినా కానీ చంటి మాత్రం ఆ నింద వేయడానికి నేను ఒప్పుకోను అని చెప్పేసి అయితే సింధూర గట్టిగా మాట్లాడుతూ ఉంటుంది. ఇక సింధూర గదిలో కూర్చోగానే చంటి వచ్చి ఏంటి చంటి ఇలా వచ్చావు, అమ్మాయి గారు మీరు వెనకకు పట్టండి అని చెప్పేసి చంటిని కొడుతుంటే సింధూర అడ్డుపోతుంది. ఆ దెబ్బలనే సింధూరకు తగులుతాయి. అలా వీపిన అచ్చులు పడడంతో ఇక చంటి అయితే వీపిన వెన్న రాస్తూ ఉంటాడు. ఎందుకు అమ్మాయి గారు నా మీద ఇంత నమ్మకం, ఇంత ప్రేమ అనగానే సింధూర ఒక్కసారిగా చంటిని కౌగిలించుకొని నా మనసులో నీకు ఉన్న స్థానం నువ్వు అర్థం చేసుకోవట్లేవు చంటి అని చెప్పేసి సింధూర గట్టిగా పట్టుకుంటుంది చంటిని. ఇంతలోపే చెంచలమ్మ అయితే వచ్చి లోనికి చూస్తుంది. మరి ఇక చంటిని సింధూర కౌగిలించుకోవడం చూసిన సింధూర చంటిని కౌగిలించుకోవడం చూసిన చెంచలమ్మ మరిక చంటిని చితకబాది సింధూరని అసహించుకుంటుందా, మరి వీళ్ళిద్దరు ప్రేమను అర్థం చేసుకుంటుందా, అసలు ఏం జరుగుతుంది, ఎటు తిరగబోతుంది ఈ కథ మలుపు అనేది మనకు రేపటి నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుస్తుంది ఫ్రెండ్స్. మన వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.